హలో అండి. ఈరోజు మునగాకుతోటి పప్పు మునగాకు చేశాను. చూడండి, ఇవ్వండి పప్పు మునగాకును. ఎందుకంటే ఆషాఢ మాసం కదా, మనం మునగాకును వాడాలి. ఇవ్వండి, చక్కగా మన పప్పులోని మునగాకు వేసాను. కొంచెం పచ్చడి చేశాను. చూడండి, కంద ఇప్పుడు చేశారు. ఇవన్నీ మనం ఆషాఢ మాసంలో కంపల్సరిగా తినాలి అంటారు. మునగాకోటి, పొన్నగంటాకు, బచ్చల కూర, ఇది తెలగపిండి, మునగాకు తెలగపిండి వండుతారు. నేనైతే తెలగపిండి మాకు దొరకలేదు, అందుకని పప్పులో వేసాను. మీకు దొరికితే మునగాకు చక్కగానే తెచ్చుకొని మనం ఆకుకూర ఎలా వండుతాం అలా వండుకొని దాంట్లో కొంచెం తెలగపిండి దొరికితే చక్కగానే అది తెచ్చుకొని చేది వేసి చక్క మొక్కలు చిన్న గుండగా చేసేసి పప్పు మనకి ఆకుకూర ఉడికేటప్పుడు బాగా ఉడికాక పైన జల్లి అయితే ఆవిరికి చక్కగా ఉడికిపోద్ది. ఉప్పు కారం మామూలుగా మనం ఎట్లా వేసుకుంటామో ఆకుకూరలో అట్లాగే వేసుకోవడమే, కానీ అలా చాలా బాగుంటుంది. నాకు దొరకలేదు కనుక నేను పెసరపప్పు వేసి వండాను. చూడండి, చాలా మంచిది. ఈ ఆషాఢ మాసంలోని ఎట్లా తినడం. నల్లేరు పులుసు పెట్టుకుంటే, నల్లేరు దొరికిన వాళ్ళు నల్లేరు పులుసు ఒకటి గోరింటాకు పెట్టుకోవాలి. ఎట్లాగ చేస్తే మంచిది. ఆషాఢ మాసంలో మనకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి అంటారు. గ్రహాలకి ఇవి అన్నీ తినేది, గ్రహాలు ఉపశాంతిస్తాయి అని అనేవాళ్ళు మా పెద్దలు. అప్పుడు ఇచ్చేసేవారు. ఇప్పుడు మేము కూడా దొరికినంత వరకు ఫాలో అవుతున్నాము. మీరు కూడా అట్లాగే చెయ్యండి. పొనగంటాకు మనకు దొరికితే వండుకోవాలి. తర్వాత మునగాకు ఒకటి, బచ్చల కూర కూడా వండుకోవాలి. మళ్ళీ నల్లేరు పులుసు పెట్టుకోవాలి. తెలగపిండి మునగాకు కూర వండుకొని తింటే చాలా మంచిది. నేరేడు పండు ఒకటి. ఇట్లాగా మనం మన సాంప్రదాయాలని కొంచెం మన పిల్లలకు కొంచెమైనా తెలియచేయాలని మనం కొంచెం దొరికినంత వరకు మనం చేసి పెడితే మంచిది. అట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, మునగాకు తోటి నేను పచ్చడి చేశాను. చాలా బాగుంటుంది. ఒకసారి మునగాకు మనం కారపొడి చేసుకోవచ్చు, ఆకుకూరలో వండుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది చాలా మన ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఈ పచ్చడి ఎందుకు నేను ఇట్లాగ పొడిగా చేయకుండా కొంచెం ముద్దగా ఎందుకు చేశానంటే, మనం లంచ్ బాక్సులు తీసుకెళ్తాం కదా, ఇట్లాగా పెట్టేసుకుంటే కొంచెం ఇందులో నేను నెయ్యి ఎక్కువ వేసాను. కొంచెం నూనెలో వేపి మనం పొడి చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. మనం మునగాకు ముందు శుభ్రంగా తెచ్చుకొని ఏరేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కడిగేసి నీట్గానే ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చక్కగా ఎండుమిరగాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం కందిపప్పు, కొంచెం మినపగుళ్ళు అన్నీ అర స్పూను వేసుకోవాలి. జీలకర్ర అర స్పూను, ధనియాలు అర స్పూను, మెంతులు అర స్పూను, ఆవాలు అయితే అర స్పూన్లో సగమే వేసుకోవాలి. తర్వాత వచ్చి కొంచెం సాయిమినపప్పు అర స్పూను, కందిపప్పు ఒక అర స్పూను వేసుకొని మనం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాంట్లోని మనకి నిమ్మకాయ అంత చింతపండు, నేను ఇంత చేశాను కనుక నిమ్మకాయ అంత చింతపండు, ఎక్కువైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది 6 నెలలైనా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. మనం దీంట్లోనే ఏంటంటే పైకి తేరేలాగా పప్పు నూనె కానీ శనగ నూనె కానీ పోసుకుంటే పైకి తేలాలి. ఇది పచ్చడిలో నేను వేయలేదు, ఇంకానా వేయాలి. పైకి తేలేలాగా పోసుకున్నాం అనుకోండి, తాలింపు పెట్టుకొని పోసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి మనం మిక్సీ వేసేసుకుంటాం కదా, ఇవి ఆకు గింజలన్నీ ఏగాయి కదా, వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఈ ఆకు కూడా నూనె వేసుకొని వేపేసుకోవాలి. వేపేసి తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు, ఈ ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, సాయిమినపప్పు, కందిపప్పు ఇవన్నీ వేసాం కదా, ఇవి కూడా చల్లారాక మిక్సీలో వేసి ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసి కొంచెం వెల్లుల్లిపాయ గడ్డలు వేసి మనము మిక్సీ పెట్టేసుకొని ఈ గింజలన్నీ నలిగాక అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకును ఒకదాన్ని వేయాలి. ఆకును కూడా అందులో వేసేసి మనం మిక్సీ పట్టేసి ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ముందు ఉప్పు వేయకండి, ఆకు వేసాక
మనం తీసే ముందు ఉప్పేసి ఎందుకంటే ముందు వేసామంటే గింజలతో ఇది అవుతుంది, మెత్తగా అయిపోద్ది. అందుకని మనం ఆకు కూడా అందులో వేసేసాక దీన్ని మనం ఆపే ముందు వేసి 2 ట్రిప్పులు తిప్పేసి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇది ఇలా బౌల్లో తీసుకున్నాక తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. నూనె మాత్రం చల్లార్చి కాగబెట్టిపోయండి. తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కానీ ఇది నిలవగా ఉండే లెక్కనైతే మనం కొంచెం కొంచెం తీసుకొని పచ్చడి అప్పటికప్పుడు తాలింపు వేసుకొని మనం లంచ్ బాక్స్లో పెట్టుకుంటే దీంట్లోని ఐరన్, కాల్షియం ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఆరోగ్యపరంగా చాలా మంచిది. మన కళ్ళకు కానీ జుట్టుకు కానీ అన్ని విధాలుగా ఈ మునగాకు బాగా పనిచేస్తుంది. ఒక్కసారి మీరు కూడా అట్లా ట్రై చేయండి. ఒకసారి చేసుకున్నారనుకోండి ఇంకా మీరు వదలరు. ఇలా పప్పులోని ఫ్రైగానా, పొడిగా, కారపొడిగా అన్నీ చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా మంచిది. నేను మా పిల్లలకి అలాగే చేస్తాను. నేను సాంబార్లో కూడా వేస్తాను మునగాకు. మాకు మునగాకు బాగానే దొరుకుతుందండి. మాకు చెట్టు ఉంది, ఇంకా చెట్టుది కోసుకొని వేస్తాను. లేదంటే ఎక్కడైనా దొరికినా సరే నేను కోనైనా వేసేదాన్ని. ఇది వరకు ఉండేది కాదు, ఇప్పుడు అంటే ఉంది. అట్లాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కంద కూడా చాలా మంచిది. మన మోకాళ్ళ నొప్పులు అయ్యి ఉన్నవాళ్ళు కంద, చిలకడ దుంప అలాంటి పిండి పదార్థాలు తినడంలో కూడా మనకి చాలా మంచిది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలాంటి ఫుడ్ చాలా ఆరోగ్యానికి మంచిది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లల వరకు మీ వరకు ఇప్పుడు అన్ని ట్యాబ్లెట్లు మింగడం కాదు, ఇలాంటి ఫుడ్ కూడా తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్య ప్రకారంగా. నేను ఈ నెలలోని ఇవన్నీ తీసుకోవాలి. ఏంటంటే మునగాకు, పనగంటాకు, బచ్చల కూర, నెల్లేరు ఇలాంటివి, గోరింటాకు అయితే చేతులకి పెట్టుకోవాలి, నేరేడు పళ్ళు తినాలి. ఇవన్నీ మంచిది ఆరోగ్యానికి. తినడం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఉపశాంతి ఇస్తుందట. ఇవి తింటే మా పెద్దలు అలా చెప్పేవాళ్ళు, ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు అందరూ తెలుస్తుంది ఏమో, తెలియదేమో, లేని వాళ్ళు ఏమైనా ఉంటే పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యూట్యూబ్లో నేను మీ అందరితో నేను ఒక కుటుంబ సభ్యురాలని. నన్ను ఎంకరేజ్మెంట్ చేయాలి మీరు కూడా. మీతో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళండి ముందుకి. కదండి, ఉంటానండి.